బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు తీవ్ర అస్వస్థత కలిగింది. దీంతో తీహార్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. దీన్ దయాళ్ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ కవితకు చికిత్స అందిస్తున్నారు. లిక్కర్ కేసులో కవితపై సిబిఐ, ఈడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. జ్యుడిషియల్ రిమాండ్లో ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. 100 రోజులకు పైగా తీహార్ జైల్లోనే ఉన్నారు. కవితకు గతంలోనే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలతో బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు తీవ్ర అస్వస్థత వచ్చింది. తీహార్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. దీన్ దయాళ్ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ కవితకు చికిత్స అందిస్తున్నారు. లిక్కర్ కేసులో కవితపై సిబిఐ, ఈడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత 100 రోజులకు పైగా తీహార్ జైల్లోనే ఉంటున్నారు. కవితకు గతంలోనే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలతో బెయిల్ కోసం ప్రయత్నించారు. కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఆ సమయంలో రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.